హాయ్ అండి. నాకైతే అలారం కూడా అవసరం లేదు. చూడండి ఎలా లేపుతున్నాడో. ఇంక బయటికి వచ్చి చూస్తే వెదర్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇంకా చాయ్ తాగేసి నాకైతే చాయ్ తాగిందే నెక్స్ట్ పని ఏం చేయడానికి అవ్వదండి పొద్దున్నే. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికంటే కరివేపాకు తెచ్చుకుందామని వెళ్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మా ఆయన బ్రేక్ఫాస్ట్లో పొంగల్ చేయమన్నారు. ఇంకా రైస్ నానబెట్టుకొని పల్లి చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి పల్లి చట్నీ, ఏమి టొమాటోస్ అవి ఏం లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పొంగల్ కోసం అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత మన పొంగల్కి మెయిన్ హీరో అనమాట కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పెట్టుకున్న రైస్ ఆ పప్పు వేసేసుకొని వేగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 3 to 4 విజిల్స్ వస్తే రెడీ అయిపోతుంది. ఇంకా అద్దు చూడండి, వాళ్ళ డాడీని అడిగితే బాగుందా అని తను చెప్తున్నాడు బాగుంది అని. ఇంకా నేనైతే షాప్కి అయితే బయలుదేరేసానండి. ఏం షాప్ ఉందా అనుకుంటున్నారా? మాది క్లాత్స్ షాప్ ఉందండి. థ్యాంక్ యూ.